మలిశెట్టి వెంకటరమణ. మలిశెట్టి వెంకటరమణ మానవతావాది. వృత్తి రీత్యా అతను కడప జిల్లా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను పరమాత్మ సేవా ట్రస్టు నడుపుతున్నాడు. పరమాత్మ రమణ గా అందరికీ సుపరిచితుడు. అతను 1965 జనవరి 22న లక్ష్మమ్మ, సుబ్బన్న దంపతులకు జన్మించాడు. పోలీసు అధికారిగా పనిచేస్తున్న అతనికి అనాథలంటే వల్లమాలిన అభిమానం. అనాథలుగా చనిపోయిన వారికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఇలాంటి పనులు చేయడం ఈయన జీవితంలో భాగమైంది. ఇప్పటికి సుమారు 558 దహన సంస్కారాలు నిర్వహించాడు. 1993లో కడపలో ఎవరూ లేని ఓ వృద్ధురాలు మృతి చెందితే చలించిపోయిన అతను తానే దహన సంస్కారాలు చేశాడు. అక్కడి నుంచి అనాథలుగా ఎవరు మృతి చెందినా తానే ముందుకు వచ్చి సొంత ఖర్చులతో కర్మకాండలు జరుపుతూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు కాశీకి వెళ్లి కార్యక్రమాన్ని జరుపుతున్నాడు. కృష్ణా పుష్కరాల డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉన్న ఆయన ఉన్నతాధికారుల అనుమతితో శాస్త్రోక్తంగా ఇప్పటి వరకు తాను అంత్యక్రియలు నిర్వహించిన 480 మందికి పిండ ప్రదానాలు పూర్తి చేశాడు. తన కార్యక్రమాలను మరింత విస్తరించాలని పరమాత్మ అనే సేవా సంస్థను ఏర్పాటు చేశాడు. పరమాత్మ సేవా ట్రస్టు. అతను వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలని కోరుకుంటున్నాడు. సమాజంలో నేడు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు మూలంగా నిరాదరణకు గురి అవుతున్న పెద్దలకు ఆసరాగా పరమాత్మ సేవా సంస్థను స్థాపించాడు. ఈ సంస్థకు అనేక సేవా సంస్థలు, వ్యక్తులు వివిధ రకాలుగా సహాయాలు అందించి ఆ సంస్థ సేవలలో భాగం పంచుకుంటుంటారు. ఈ సంస్థ ద్వారా అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. పరమాత్మ తపోవనాశ్రమం. కడప జిల్లా సిద్ధవటం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏపుగా పెరిగిన వృక్షాలు, పూల మొక్కలు, పండ్ల చెట్లు, వాటి మధ్యలో ఖజానా బాతులు, పర్ణశాలలను పోలిన నిర్మాణాలతో కూడిన ప్రదేశం ఓ గురుకులాన్ని తలపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే వయోధికులు కనిపిస్తారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు, మతి స్థిమితం లేనివారు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారు అంతా కలిసి ఓ 30 మంది వరకు ఉంటారు. అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిందే ఈ పరమాత్మ తపోవనాశ్రమం. దీనిని తన పూర్వీకుల ఆస్తి నుంచి తనకు అందిన రూ.50 లక్షలకు తోడు పైసా కూడబెట్టి పొదుపు చేసుకున్న రూ.10 లక్షలు, మిత్రులు అందించిన రూ.20 లక్షలు కలిపి ఆశ్రమాన్ని అభివృద్ధి చేశాడు వెంకటరమణ. 2011లో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో నిర్వాహకులు, వృద్ధులు ఉండేందుకు 3 చిన్న భవనాల్ని నిర్మించాడు. వాటికి తోడు వంటశాల, పశువుల కొట్టాం, పర్ణశాల ఉంటాయి. మొక్కల పెంపకానికి వీలుగా అక్కడక్కడా నీటి పంపుల్ని, పక్షుల కోసం చిన్న నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కాసే ప్రతి కాయ, పండే ప్రతి ఫలము, పశువులు ఇచ్చే పాలు ఆశ్రమవాసులకే అందిస్తారు. అతను వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యాన్ని కూడా అందిస్తుంటాడు. అప్పుడప్పుడు బయట నుంచి వైద్యులు వచ్చి సేవలు అందిస్తారు. తనకు ఉద్యోగంలో వచ్చిన జీతంలో తనకు 15,000 మాత్రమే ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని సంస్థ ద్వారా సేవలకు వినియోగిస్తుంటాడు. ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్ని చూసి సాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ లెక్కల్ని పక్కాగా రాసి ఉంచుతాడు. ఆశ్రమంలోని పచ్చదనాన్ని చూసిన ఓ కార్పొరేట్ విద్యాసంస్థ వారు 2 కోట్ల రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని కొనడానికి ముందుకు వచ్చారు. రమణ వారి ప్రతిపాదనను తిరస్కరించాడు. భవిష్యత్తులో మనసు మారితే అన్న ఆలోచన వచ్చి ఆ మర్నాడే ఆశ్రమ ఆస్తిని పరమాత్మ తపోవనాశ్రమ ట్రస్టు పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆశ్రమ ఆస్తుల్ని ఎవరూ విక్రయించడానికి వీలులేని విధంగా నిబంధన పెట్టాడు. తన తర్వాత నిర్వహణకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆశ్రమంలో శ్రీగంధం చెట్లు నాటించాడు. భవిష్యత్తులో వాటిని అమ్మగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, దానిని బ్యాంకులో పొదుపు చేయగా వచ్చే వడ్డీతో ఆశ్రమ నిర్వహణ జరుగుతుందని అతని భావన. తపోవనాశ్రమం ప్రారంభం కంటే ముందు దాదాపు 2 దశాబ్దాలుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు. అనాథలకు అండగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న రమణ దృష్టి అనాథ చిన్నారులపై పడింది. వాళ్లకి సహాయపడాలనే ఉద్దేశంలో కడపలోని 12 హోటళ్ల వద్ద కొన్ని అడ్డాల బాక్సులు ఏర్పాటు చేశాడు. వాటిల్లో చందాల పేరున డబ్బులు వేయమని కోరలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్, ఒక బ్రెడ్డు, కేకు, ఏదైనా తినుబండారం ఇందులో వేయండి, డబ్బులు మాత్రం వద్దు అని ఆ డబ్బాలపై రాయించాడు. వీటిలో దాతలు వేసిన ప్యాకెట్లను అనాథ శరణాలయాల్లోని బాలలకి అందజేయడం మొదలుపెట్టారు. అంతేకాదు,
ఈ చిన్నారులందరికీ ఒకే రోజు పుట్టినరోజును భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్ 14న అంటే బాలల దినోత్సవంనాడే వీళ్లందరి పుట్టినరోజు. ఆ రోజు దాదాపు 1000 మంది చిన్నారులకు కొత్త బట్టలు కొనిస్తారు. పెద్ద కేకు తయారు చేయించి అందరితో ఒకేసారి కట్ చేయిస్తారు. ఆ రోజంతా విందులు వినోదాలు పండగే పండగ. రక్తదానం. అతను ఇప్పటి వరకు 47 సార్లు రక్తదానం చేశాడు. అంతేకాదు, రక్తదానం చేయమని చుట్టుపక్కల వారందరినీ ప్రోత్సహిస్తాడు. అలా పరమాత్మ సంస్థలో 1500 మంది రక్తదాతలు సభ్యులుగా చేరారు. ఏ ఆసుపత్రి నుంచైనా ఫలానా గ్రూపు రక్తం అత్యవసరం అని రమణకి తెలియగానే తన వద్ద ఉన్న దాతలకు ఫోన్లు చేస్తారు. ఇప్పటివరకు ఎంతోమంది రోగుల ప్రాణాలను పరమాత్మ ద్వారా రక్తం ఇచ్చి కాపాడారు. అనాథ శవాల దహన సంస్కారాలు. అతను తన వృత్తిలో భాగంగా ఒకసారి 1993లో ఒక చెరువులోంచి శవాన్ని తీసి పంచనామా చేయించారు. కానీ ఆ శవాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ నౌకరుతో కలిసి దానిని ఖననం చేశాడు. తరువాత ఒక సాధువుకు అంతిమ సంస్కారం చేసేటప్పుడు స్థానికులు ముందుకు వచ్చారు. అప్పటి నుండి ప్రమాదాల్లో మరణించిన అనాథలు, యాచకులు, గుర్తు తెలియని శవాలెన్నింటికో అంతిమ సంస్కారాలు చేస్తూ వస్తున్నాడు. ఈ కార్యక్రమాలకు తన మిత్ర బృందం సహకారం కూడా ఉంటుంది. అతను వారి మిత్రబృందంతో కలిసి సుమారు 558 శవాలకు దహన సంస్కారాలు చేశాడు. అంతిమ సంస్కారం జరపడమే కాకుండా, బిడ్డలు తమ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేసినట్టే వారందరికీ వారణాసిలో పిండ ప్రదానం చేస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలను 2 దశాబ్దాలుగా చేస్తున్నాడు. ప్రతి దహన సంస్కారానికి తన స్వంత సొమ్ములో 500 నుండి 1000 రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. అంతేకాకుండా ప్రతి ఏటా డిసెంబరులో కాశీ వెళతాడు. అప్పటి వరకు తాను అంత్యక్రియలు చేసిన వారి పేరున గంగానది ఒడ్డున పిండ ప్రదానం చేస్తాడు. రమణ సేవాభావం కడప జిల్లాలో ఎందరిలో కదిలించింది. ప్రస్తుతం సుమారు 40 మంది ఆయన వెంట సేవా కార్యక్రమాలను చేసేందుకు వెళ్తుంటారు. రానురాను ఈ కానిస్టేబుల్ పేరు క్రమంగా శవాల రమణ గా మారిపోయింది. ఇదే పేరు తరువాతి కాలంలో పరమాత్మ రమణ గా మారిపోయింది. వ్యక్తిగత జీవితం. వెంకటరమణకు 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో 2 కుమారులు, ఒక కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.